మేము 10 ఏళ్లలో ఏం చేయలేకపోతే అన్నటువంటి కండ్ల మంటతోటి అనేకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి కనీసం బయటికి సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్ళుంటే ఈరోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజాపాలన పేరు మీద బాగు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించిన తీరును గమనించాలను పర్యటన అనేకమైనటువంటి అంశాలు ముందడుగు వేస్తుంటే ఈరోజు కుటుంబ అంశాలను ప్రస్తావిస్తూ దాన్ని చులకనగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి మేము కోరుతున్నాం. ఈరోజు మీరు 10 సంవత్సరాలుగా కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో విదేశీ పర్యటన చేసినారు. ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కూడా విదేశీ పర్యటనకు పోయి నిధులు తీసుకురావాలనే ఆలోచన ఎన్నడూ చేయలే ముఖ్యమంత్రి స్థాయిలో. ఇలా వాటన్నిటినీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఒక రకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. దీని మీద ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి సందర్భంగా కోరుతాను. దాని తర్వాత ఇలా నమస్తే తెలంగాణ పేపర్ల సుంకిశేలకు సంబంధించి నిలువునా విరిగిపడ్డ సుంకిశేల గోడ తుడిలో తప్పిన పెను ప్రమాదం అని ఇదేదో మొత్తానికి సంబంధించి జరిగింది అనేటువంటి అసలు ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం. దీనికి సంబంధించి సమగ్ర విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఒక అంశం మీద పూర్తిగా హైదరాబాద్ మంత్రిగా దీనికి సంబంధించి తీసుకొచ్చేటువంటి అంశం ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కానీ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించి ఈ అంశం పట్ల పూర్తిగా విచారణకు కోరుతా ఉన్నాం. ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్దే. దీని మీద మీరు విచారణకు సిద్ధం. ఒక వార్త రాసి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం కాదు. ఈ అంశం నిజాలు నెగ్గుతాం. ప్రజల ముందు ఏ విధంగా టీఆర్ఎస్ తప్పు చేస్తుందో చూపెడతాం. ఈరోజు మసీదు మీద వారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సంబంధించి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఈ టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరానికి సంబంధించి లోపభూయిష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు. రైతు వేదికలల్లో 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనాలు కూడా రైతులకు తెలంగాణకు రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా నిర్ణయించే అంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగా అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ జీతాలకు 1వ తారీఖున ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ యొక్క సంఘటనలన్నింటినీ కూడా భూతత్వాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది. సుంకిశేల సంఘటన కూడా విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. దాని మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకొని ఆనాడు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో టీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది. ప్రజలు ఎక్కడ అపోహపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఏనాడైతే ఈ కార్యక్రమాలు ప్రారంభమైనాయో వాటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయి లోపల మళ్ళీ సాంకేతికపరమైన నివేదికలతో మేము ముందుకు వస్తాం. తెలంగాణ ప్రజలకు చెప్తాం ఏ విధంగా ఏంది ఎన్నడూ డేట్లతో సహా అన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. విచారణకు ఆదేశించడం, విచారణ ప్రాథమిక రిపోర్ట్ రాగానే తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం. ఇవాళ పూర్తిగా